హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెల్ల. మేమంతా సిద్ధమంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ఇడుపలపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. బుధవారం మార్చి 27న ఆయన తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు ఇడుపలపాయ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఇడుపలపాయలో జగన్ను తల్లి విజయమ్మ ఆశీర్వదించారు. అయితే ఇడుపలపాయలో విజయమ్మ జగన్ పక్కన కనిపించడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చాలా కాలం క్రిందటే రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి పార్టీ గౌరవాధ్యక్ష పదవి ఏమంత క్రియాశీల పదవి కాదు. అయినా విజయమ్మ ఆ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన కుమార్తె తెలంగాణలో తన భర్త పేరు మీదనే ఏర్పాటు చేసిన పార్టీ కోసం పనిచేయడానికి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న రాజకీయ బంధం పుట్టుక్కుమని తెగిపోయినట్లే అని అప్పట్లో అంతా భావించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. పార్టీతో బంధం తెంచుకున్న తర్వాత విజయమ్మ కూడా జగన్తో ముభావంగానే ఉన్నారు. కుమార్తె తోడిదే లోకంగా సాగారు. కాగా ఆమె వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా వెనుక ప్యాలెస్ కూడా ఉందన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా సాగనంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. వాస్తవానికి వైఎస్ మరణం తర్వాత జగన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచింది తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తల్లి విజయమ్మ జగన్ కు అండగా నిలిచిన కారణంగానే వైఎస్ అభిమానులంతా జగన్ కు మద్దతుగా నిలబడ్డారు. ఇక జగన్ రెడ్డి జైల్లో ఉన్న రోజుల్లో కానీ 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర సాగించిన సమయంలో కానీ పార్టీ వ్యవహారాలను నడిపించింది కూడా విజయమ్మ, షర్మిల మాత్రమే. జగన్ సతీమణి భారతి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటే అమ్మ, చెల్లి రాజకీయ వ్యవహారాలు చక్కపెట్టారు. ఇదే విషయాన్ని విజయమ్మ ప్లీనరీ వేదిక నుంచి కూడా వీడ్కోలు ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ముఖ్యంగా జగనన్న విడిచిన బాణం అంటూ షర్మిల చేసిన పాదయాత్రను ఆమె ఆ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. అయినా అంత చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని కష్టాల్లోకి నెట్టేశారు, దూరం పెట్టారు అని అర్థం వచ్చేలా, అందరికీ అర్థమయ్యేలా తన రాజీనామా సందర్భంగా చేసిన ప్రసంగంలో ఒకంత సున్నితంగానే ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జగన్ రెడ్డికి తన అవసరం, చెల్లి అవసరం లేదని, అందుకే పార్టీని వీడుతున్నానని పరోక్షంగానే ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఇక అప్పటి నుంచి జగన్ రెడ్డికి తల్లి, చెల్లితో సంబంధాలు దాదాపు లేవనే చెప్పాలి. అన్నిటికీ మించి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చెల్లి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత నేరుగా జగన్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నేరుగా జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిస్తున్నారు. షర్మిల కుమారుడి సొంత మేనలుడి వివాహానికి కూడా జగన్ రెడ్డి హాజరు కాలేదంటే ఇరువురి మధ్య సంబంధాలు ఎంతగా బెడిసాయో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడని తల్లి విజయమ్మ జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభ సమయానికి జగన్ పక్కన కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ వేడుకోవడంతోనే విజయమ్మ మొక్కుబడి తంతుగా ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఇడుపలపాయలో జగన్ పక్కన తల్లి విజయమ్మ కనిపించడంతో మరోసారి జగన్ తల్లికి, చెల్లికి చేసిన ద్రోహం, వారి పట్ల వ్యవహరించిన తీరుపై రాష్ట్రంలో విస్తృత చర్చకు తెరలేచింది.